హాయ్ అండి అందరికీ. మా డాడీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చెరువులో చేపలు పడుతుంట. మామూలుగానే చేపలు అంటే ఎక్కువ ఇష్టం. అందులో ఫ్రెష్గా చెరువులో చేపలు పడితే వదిలిపెడతాం. అసలు వదిలేదే లేదని మా డాడీ చేపలు తీసుకొచ్చిండు. చేపల పులుసు కోసం కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కినాక జీలకర్ర వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయినాక పసుపు వేసుకోవాలి. చిన్న టమాటా ముక్కలు వేయాలి. టమాటాలు కొంచెం ఫ్రై అయినాక మెత్తబడ్డాక పేస్ట్కి సరిపడ కారము ఉప్పు వేసుకోవాలి. నూనెలోనే ఉప్పు కారాలు ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది. దానికి సరిపడ వాటర్ పోసుకోవాలి. ఉప్పు కారాలు టేస్ట్ చేసి తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత అసలు గంట పెట్టి కలపొద్దు, ఏమైనా గిన్నెతోనే తిప్పాలి. చేప ముక్కలు వేసినాక 10-15 నిమిషాల్లోనే చేపలు మంచిగా ఉడికిపోతాయి. చేపల పులుసు మంచి టేస్ట్ ఉండాలంటే మెంతి పొడి జీలకర్ర పొడి మాత్రం తప్పకుండా వేయాలి. కొంచెం ధనియాల పొడి మసాలా వేసుకోవాలి. లాస్ట్ ఫైనల్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇది వెంటనే కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా టేస్ట్ బాగుంటుంది.